షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని రాష్ట్ర ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అఖ్తర్ తెలిపారు. షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్సీ కులాలు కుల సంఘాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించారు. పలువురు దరఖాస్తులను కమిషన్కు సమర్పించారు. దాదాపు 450 మంది వ్యక్తిగతంగా కుల సంఘాల పరంగా దరఖాస్తులు అందజేశారు. కమిషన్ అదనపు సంచాలకులు శ్రీధర్ దూరదర్శన్తో మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం 2 నెలల కాల పరిమితితో కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో కమిషన్ విస్తృతంగా పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తుందని తెలిపారు. ఇప్పటికే 8 జిల్లాలు పూర్తయ్యాయని వెల్లడించారు. జస్టిస్ షమీం అఖ్తర్ గారు ఏదైతే ఈ కమిషన్కు చైర్మన్గా ఉన్నారో వారు వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్స్ అన్ని ఇచ్చిన విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించి అధ్యయనం చేసి దానిపైన ఒక రిపోర్ట్ను గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తారు. వారి అధ్యయనంలో భాగంగా ఏంటంటే విద్యాపరంగాను, ఉద్యోగపరంగాను, ఆ తర్వాత ఏంటంటే రాజకీయ పరంగాను, ఆ తర్వాత ఎకనామిక్ స్టేటస్ ఇవన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన ఒక సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఏబిసిడీల వర్గీకరణ జరిగితే అని చెప్పేసి మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని వాళ్ళు సానుకూలంగా స్పందించి జడ్జి గారు స్పందించి ఈ యొక్క రిపోర్టును మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఈ తొందరగా అమలు అయ్యేటట్లు చేస్తామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది.